ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ యొక్క ప్రతిదినము ప్రభుతో అన్న కార్యక్రమానికై మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. మరి దేవా, వీడియో చూస్తున్న మా అందరితోనూ దేవనైనా మీరు మాట్లాడమని, అయ్యా మీ యొక్క మెలనైన స్వరాలు మాకు వినిపింపజేసి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. క్రైస్తవులమైన మనము ఈ దినాన తెలుసుకోవాల్సిన ఒక అంశము. ఒకవేళ ఈ వీడియో వీక్షిస్తున్న మీరు క్రైస్తవులుగా ఉన్న ఎడల ఎలాంటి క్రైస్తవులు ఇదేంటి ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నారు అని ఒకవేళ మీరు అనుకోవచ్చేమో. అయితే క్రైస్తవులుగా ఉంటున్న వారిని, అనగా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిని ఒక రెండు భాగాలుగా మనము విభాగించుకోవచ్చు. వాళ్ళని బైబిల్ ప్రకారంగా మనం చూస్తే కొద్దిమంది శిశువులుగాను, మరి కొద్దిమంది ఒక వయసు వచ్చిన వారుగాను కనబడతా ఉన్నారు. అవును, మీరు వింటున్న ఈ మాట నిజమే. కాబట్టి ప్రశ్న అడుగుతా ఉంటాను, మీరు ఎలాంటి క్రైస్తవులు? ఇంకా శిశువులుగా ఉంటున్న క్రైస్తవులా, లేకపోతే ఒక వయసు వచ్చిన వారిగా, లేకపోతే పరిపూర్ణులుగా ఉంటున్న క్రైస్తవులా అన్నది ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రశ్నకు సమాధానము మీరు చెప్పుకోవాల్సిన వారిగా ఉన్నారు. ఒకసారి మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. కొరింథీలో ఉంటున్న విశ్వాసులకు మరి పౌలు గారు ఈ మాటలు రాస్తూ వారితో చెబుతున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నా. ఎందుకు అంటే, శరీర సంబంధమైన మనుషులే అని, మీరు ఇంకా కూడా క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. మీరు అంత పరిపూర్ణమైన వ్యక్తులుగా నాకు కనబడలేదు, అంత ఆత్మీయమైన వ్యక్తులుగా మీరు నాకు కనబడలేదు. మీరు ఇంకా కూడా పసిబిడ్డల లాంటి వారే అని పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. సో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి నీ గురించి నువ్వు ఏమనుకోగలుగుతా ఉన్నావు? నిన్ను నువ్వు ఎలాగా చెప్పగలుగుతూ ఉన్నావో మనము ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకోవాలి. నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉంటున్నామా మనం, లేకపోతే ఇంకా చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగిన వారంగా ఉన్నామా? ఎందుకు అంటే, రక్షింపబడిన తర్వాత కూడా, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా మనలో చాలా అన్మెచ్యూర్డ్ థాట్స్ మనలో ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలాగానే మనం ప్రవర్తిస్తా ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదవచ్చు. ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలోను మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. నిజం, మీ యొక్క దేవునితో మీకుంటున్న ఆ యొక్క పరిచయాన్ని బట్టి, లేకపోతే మీరు రక్షణ పొందిన ఆ కాలాన్ని బట్టి చూస్తే మీరు అసలు ఎలాంటి వారిగా ఉండాలంట? బోధకులుగా ఉండవలసిన వారు, 10 మంది చెప్పగలిగే పరిస్థితిలో ఉండవలసిన వారు, తెలియజేసే పరిస్థితిలో ఉండవలసిన వారు. కానీ అసలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఎలా అనిపిస్తా ఉందంటే, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధించాల్సి వస్తా ఉంది. మీకు ఇంకా చిన్న పాఠాలు కూడా ఇంకా వేరొకరు వచ్చి చెప్పాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. నేటి దినాలలో మన యొక్క క్రైస్తవ జీవితాలు ఇలాగే ఉన్నాయి. అమ్మా, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షింపబడి? ఎన్ని సంవత్సరాలైంది దేవుని ఎరిగి అంటే? ఒక్కొక్కరు 10, 15, 20 ఎన్ని సంవత్సరాలు చెప్తారో కదా. 5 సంవత్సరాల కన్నా ఎక్కువగానే చెప్పేవాళ్ళు ఎక్కువ మంది కనబడతా ఉంటారు. అంటే నాకు తెలిసిన వారి గురించి నేను చెప్తా ఉంటాను. ఈ వీడియో వీక్షిస్తున్న నువ్వు దేవుని ఎరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి
నీకు నువ్వే చెప్పు. మరి అన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉండగలుగుతా ఉన్నావు? ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా? ఆత్మీయమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా? ఇంకా చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి, చిన్న పిల్లల బుద్ధులు కలిగి మనం ప్రవర్తిస్తా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనకు తెలుసు చిన్నపిల్లల యొక్క మనస్తత్వాలు ఎలాగుంటాయి. చిన్నపిల్లల యొక్క మనస్తత్వాలు మనం చూస్తే ప్రతిదానికి అలుగుతారు కదా, ప్రతిదానికి ఏడుస్తారు, ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టే చేయాలనుకుంటారు, ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పినట్టే చేయాలనుకుంటా ఉంటారు. గొడవ చేస్తారు, అసూయ పడతారు, అది నాకు కావాలని కోరుకుంటా ఉంటారు, గిచ్చుతారు, ఇంకా సాకులు చెప్తారు. అవునా కదా? నా మాటే వినాలంటారు, నన్ను పొగడాలనుకుంటారు. సో ఈ యొక్క లక్షణాలన్నీ కూడా చిన్నపిల్లల యొక్క మనస్తత్వం. సాడీలు చెప్పడము, గొడవలకు వెళ్ళడము, లేనిపోని విషయాల గురించి ప్రస్తాపన చేయడము, సమయం సందర్భం ఏమీ కూడా చూసుకోకుండా అల్లరి చేయడము. సో వీళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు, ఇది మాది ఇది మీది అని వేరువేరుగా చెప్పడం, ఇవన్నీ చిన్నపిల్లల యొక్క మనస్తత్వాలు. క్రైస్తవురాలుగా రక్షింపబడి కొన్ని సంవత్సరాలైనా సరే నువ్వు ఇలాంటి మనస్తత్వంతో ఉన్నావా? ఇంకా వారి మీద వీరి మీద సనుగుతూ గొనుగుతూ ఏమైనా ఉంటున్నావా? వారి మీద వీరి మీద సాకులు చెప్పుకుంటున్న పరిస్థితిలో నువ్వు ఉంటున్నావా? లేకపోతే అబ్బా వాళ్ళు వచ్చేసిందే మనకేం లేదే అని అసూయ పడుతున్నా, చిన్నపిల్లలాగా అసూయ పడుతున్నట్లుగా నీకుందా? సూటిపోటి మాటలు ఒకరిని వీళ్ళని వాళ్ళని అనడం అలవాటుగా ఉంటుందా? చూడండి. కాబట్టి మనం ఎలాంటి వారముగా ఉంటున్నామో పరీక్షించుకోవాలి. ఎలాంటి వారంగా? ఇంకా శిశువుగా ఉంటున్నావా? ఇంకా పాలు తాగే పరిస్థితుల్లోనే ఉంటున్నావా? బలమైన ఆహారం తినాలని నీకు అనిపించట్లేదా? పౌలు గారు అంటున్నారు, అందుకనే ఆత్మీయమైన వారితో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నా. మీరు ఇంకా చిన్నపిల్లల్లాగే కనబడుతున్నారు, నాకు పసిగుడ్డల్లాగే కనబడతా ఉన్నారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించి, ఒక విశ్వాసిగా నువ్వు మెచ్యూరిటీ పొందుకున్న వాడుగా ఉంటున్నావా లేదు? ఒక ఆత్మీయమైన పరిపక్వత నువ్వు కలిగిన దానవుగా ఉంటున్నావా లేదా? సంఘములో అయినా సరే, కుటుంబాలలో అయినా సరే నువ్వు ఎలా బిహేవ్ చేయగలుగుతా ఉన్నావు? అందరితో ప్రేమపూర్వకంగా ఉంటూ, అందరినీ మంచిగా పలకరిస్తూ, నీ యొక్క ఆత్మీయతను, నీ ప్రేమను అందరికీ తెలియజేస్తున్న దానవుగా ఉంటున్నావా? లేకపోతే ఒకరిని చూసి మూతి ముడుచుకునేటట్లుగా, లేకపోతే ఒకరిని చూసి అసూయపడేటట్లుగా, ఒకరితో మాట్లాడకుండా, ఇదిగో నా విషయము నేను ప్రస్తాపించిందే జరగాలి, ఇదిగో నేను చెప్పిన పాటే పాడాలి, లేకపోతే నేను చెప్పిన వాక్యమే చెప్పాలి, ఇలాంటివి చాలా ఉంటున్నాయి కదా. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటున్నావా? ఎక్కడుంది నీ మెచ్యూరిటీ? ఆత్మీయమైన అభివృద్ధి నీలో కనబడుతుందా? పరీక్షించు. దేవుని దృష్టిలో నువ్వు ఇంకా చిన్నపిల్లాడుగానే కనబడతా ఉన్నట్లయితే ఆయన నిన్ను బట్టి ఎంత మాత్రం కూడా సంతోషించడు. నువ్వు దినదినము ఎదగాలి, అభివృద్ధి చెందాలి విశ్వాసములో, ఆత్మీయతలో. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను ఇంకా మరగుజ్జులాగే ఉంటాను, నేను ఇంకా పాలు తాగే పరిస్థితుల్లో నేను ఉంటాను అనుకుంటే దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం కూడా సంతోషించడు. నువ్వు ఎదిగితే, నువ్వు బలం పొందుకుంటే, నువ్వు పెద్దవాడివైతే దేవుడు బహుగా సంతోషిస్తాడు. కానీ లేదు, నేను ఎరిగాను, చాలులే, నేను ఎట్టుండాలి అట్టుంటాను, నా పద్ధతులు నేను మార్చుకోను, నా వ్యవహార శైలి నేను మార్చుకోను, నా మనస్తత్వాలు నేనేం మార్చుకోను అని ఒకవేళ మొండిగా మరగుజ్జులాగే ఉంటాననుకుంటే నిన్ను దేవుడు నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే ఉంటున్నావు, నువ్వు మరగుజ్జులాగే ఉంటున్నావు, నువ్వు ఎదగాలి అని దేవుడు నీ విషయమై బాధపడేవాడిగా ఉంటా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబాల్లో పుట్టిన చిన్న బిడ్డలు ఎవరైనా సరే, వాళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దీ 6 నెలలు 8 నెలలు సంవత్సరం అయ్యే కొద్దీ వాళ్ళు మోకాలు వంగడము, తర్వాత దోగాడము, లేకపోతే కూర్చోవడము, లేవడం, నడవడం
ఇవేవి చేయకుండా పుట్టినప్పుడు ఎలాగున్నాడో అలాగే ఉన్నట్లయితే ఒక తల్లిగా, తండ్రిగా, లేకపోతే కుటుంబస్తులుగా నువ్వు సంతోషపడతావా? సంతోషపడం కదా. వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం, వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకుంటాం, వాడు బలం పొందుకోవాలని కోరుకుంటాం, చకచక నడవాలి, త్వరగా ఎదిగి నడవాలి, మాట్లాడాలి తొందరగా, ఎంత వృద్ధిని మనం కోరుకుంటాము. మరి దేవుడు నీలో కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. ఒకసారి ఉదయకాల సమయంలో పరీక్షించుకుందాం. మనం అభివృద్ధి చెందిన వారంగా ఉంటున్నామా, లేకపోతే ఇంకా శిశువులుగానే ఉంటున్నామా? తలలోంచి ప్రార్థన చేసుకున్నాం. దేవుడి సహాయం కోరుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. చక్కటి సమయాన్ని మాకు ఇచ్చావు. రక్షింపబడిన నాటి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మా ఆత్మీయ అభివృద్ధిలో మేము ఎలాగుంటున్నామో పరీక్షించుకోవడానికి సహాయం చేసి, ఒకవేళ మాలో ఎవరైనా ఇంకా చిన్నపిల్లల్లాగా మెలుగుతూ ఉన్నట్లయితే నాయన, గొడవలకి, సాకులకి, కొండాలకి ప్రభువా, ఇంకా నాయన వారి యొక్క అనుకున్నట్టు జరిగించుకోవడానికి, అలాగా సంఘములో లేకపోతే సహవాసాలలో ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారికి ఉన్నట్లయితే దయతో క్షమించి వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకైనా మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.